మండలం మచ్చాపూర్ అనే గ్రామానికి రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన బోడకుంట్ల మానస ప్రకాష్ గారు మనతో ఉన్నారు. సర్పంచ్ గారు, మేడం నమస్తే. మేడం నమస్తే, బాగున్నారు మేడం? ఓకే మేడం, అయితే సర్పంచ్ అవ్వడం కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? గ్రామాన్ని ఇంకా ఇదివరకు మా సారు 10 సంవత్సరాలు సర్పంచ్గా ఎన్నికైండు. ఆయన చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు మమ్మల్ని గ్రామానికి ముందడుగు వేసేలా చేశారు. ప్రజలందరూ కలిసి వాళ్ళ సహాయ సహకారాలతో. ఓకే సార్, సర్పంచ్ అవ్వడం వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి, ఎందుకంటే మేము గతంలో 2 పర్యాలు సర్పంచ్గా పనిచేసినాం. మా ఊరు ఒక 50 సంవత్సరాలు వెనుకబడి ఉండే మేము సర్పంచ్ కాకముందుకు. మేము సర్పంచ్ అయినాక ప్రత్యేకమైన మా ధర్మారెడ్డి గారి సహకారంతో, మాజీ ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో నిధులు తీసుకొచ్చి అన్ని రకాల అభివృద్ధి చేసి ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, ఇంటర్నల్ లైన్స్, వాటర్ సోర్సెస్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఇంటికి నల్లా తీసుకొచ్చి వాళ్ళ సౌకర్యాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినాం. స్కూళ్ళకు కూడా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించినాం. వీలైన గుడిలకు కూడా మా వంతు సహాయ సహకారాలతో అభివృద్ధి చేసినాం. మేము చేసిన అభివృద్ధే ఇవాళ మమ్మల్ని మళ్ళీ ఇంకోసారి ఎన్నుకోవడానికి ప్రజలు ఆశీర్వదించిండు. మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మళ్ళీ మా గ్రామాన్ని ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దడం కోసం, రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకోవడం కోసం మేము మా సహాయశక్తులు కృషి చేస్తాం. దీనికి మా గ్రామ ప్రజల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయని ఆశిస్తున్నా. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులను కూడా సద్వినియంగా వినియోగించి అభివృద్ధి పదంలో ఉంచుకుంటూ ప్రజల పనులు పొందడానికి మేము ముందుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఇంకా మీ గ్రామాన్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాను? అదే మేడం, మా గ్రామానికి కావాల్సిన మెరుగుదల సదుపాయాలు మా మాజీ ఎమ్మెల్యే గారి అన్నదానాలతో పూర్తి స్థాయిలో చేసినాం. ఉండిపోయినా కూడా మేము ఇంకా చేస్తాం. మా ఇప్పుడు ఉన్న లోకల్ బాడీ ఫండ్స్ తోటి ఇంకా మాకు ఉన్న ఆర్థిక వనరులు ఉపయోగించుకుంటాం, డెవలప్ చేస్తాం. ప్రతిదీ కూడా చేసి ఒక ఆదర్శమైన గ్రామం చేయాలనేది మా లైఫ్ అంబిషన్. అది చేస్తాం, చేసి ఎందుకంటే ఉన్న ఊరు కన్న తల్లి అనేది ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంటే మాకు ప్రధాన అస్త్రం. ఒక మనిషి ఎన్ని రోజులు బతికింది, ఎట్లా బతికినా కాదు, ఏ పద్ధతిలో బతికింది అనేది ఉపయోగం. ఎన్ని రోజులు బతికినా ముఖ్యం కాదు. దాన్ని ఆ పద్ధతిని మా కాన్సెప్ట్ ఏంటంటే బతికినట్లు ప్రజా సేవ చేయాలి, మంచి అనిపించుకోవాలి. అంతే తప్ప ఏదో రాజకీయాలకు వచ్చి పోయిండు, 4 రూపాయలు ఎందుకు వేసుకున్నాడో, 4 రూపాయలు నలుగురికి ఏదో చేసినాను కాదు. మనం చేసే ప్రతి పని చిరస్థాయిలో నిలిచిపోవాలి. ప్రజల మనసులలో తట్టే విధంగా, మన ప్రజలను మెచ్చే విధంగా ఉండాలని చెప్పి పద్ధతిలో మేము ముందుకు పోతాం. ప్రతి ప్రజా సమస్యలే కానీ ఏదైనా నిరుపేద కుటుంబాలకు ఆపద సంపాదన కూడా వాళ్ళకు కుటుంబ సభ్యులకి నేను ముందుంటా కాబట్టి ఇలా వాళ్ళంతా కూడా నాకు బ్రహ్మరథం పట్టి నా వెంట ఉన్నారు. వాళ్ళ రుణం కూడా ఎన్నడూ తీర్చుకోలేదు. నా జీవితకాలం కూడా వాళ్ళకు ముందుండి అసలు వాళ్ళకు నేను వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకులకి నేనే ముందుంటా, నేనే వాళ్ళకి పనిచేస్తా అని చెప్పి కూడా మీకు మీడియా ముఖం చెప్తున్నా. ఆ మాట నా జీవితం పదవి ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వాళ్ళకు ఈ విషయాన్ని నేను నిరూపించుకున్నా అని చెప్పి మీ ద్వారా వాళ్ళకు తెలియవస్తున్నా. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రస్తుతం? చిన్న చిన్న సమస్యలు, ఇంటర్నల్ సీసీ రోడ్స్, కొన్ని డ్రైనేజ్ ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా తీర్చిదిద్దాం. ఖచ్చితంగా మేము ప్రజల్లో మెప్పు పొందుతాం, చేసి తీరుస్తా ఖచ్చితంగా. అది ఏ పద్ధతి కానీ నేను ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులు పూర్తి స్థాయిలో చేసి వాళ్ళు మన్నన పొందుతాం. భవిష్యత్తులో మళ్ళీ కనుక మా గ్రామ పంచాయతీకి ఎలక్షన్ కనుక ఉన్నాయంటే మళ్ళీ కూడా వాళ్ళు ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ముందుకు పోతాం. మేము ఖచ్చితంగా ప్రజల సేవ చేయడానికి ఉన్నాం తప్పితే మేము స్వార్థాల కోసం, కుట్రల కోసం కాదు. ఖచ్చితంగా సక్సెస్గా చేస్తాం. వాళ్ళందరినీ మెప్పిస్తా. నేను కూడా మన ప్రజల మనలో పొందుతా, ఆశీర్వాదం పొందుతా అని చెప్పి నేను ముందుగా ధీమతో ఉన్నా. ఓకే మేడం, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా కోసం, మా కుటుంబం కోసం, మేము ఇంతకుముందు చేసిన అభివృద్ధి పనుల కోసం యువత, కుల సంఘాల పెద్ద మనుషులు అందరూ కూడా ముందుండి మా గెలుపు కోసం ఆనిసరి కష్టపడి రాత్రి పోవాలనుకుంటా. వారికి మేము పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఒక మంచిని కోరుకున్నారు, మంచిని ఎన్నుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయని చెప్పి
మనసారా మరొకసారి కోరుకుంటున్నా, వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తున్నాను చేసినాను. ఒకసారి మా ఛానల్ ద్వారా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే మేడం, మళ్ళీ మీరు వస్తారు, మనం చేసిన అభివృద్ధి పనులు కూడా మీ ద్వారా చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీవే కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.